నమస్తే, myself Sarasija. Welcome to Mytree News. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు. నుస్తులాపూర్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలువురి నివాళులు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహోన్నతుడిని కొనియాడిన నేతలు. నూట 95 మంది లబ్ధిదారులకు 50 లక్షల విలువైన చెక్కుల పంపిణీ. అంబేద్కర్ ద్వారానే తెలంగాణ సిద్ధించిందన్న ఎమ్మెల్యే గంగుల. ఇక వార్తల్లోని వివరాలు. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఎవరినైనా ఉపేక్షించబోమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హెచ్చరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్లో జెడ్పీ హైస్కూల్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ విజయ్ కుమార్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే హైస్కూల్ ప్రహారీ గోడ హద్దులను పరిశీలించారు. నుస్తులాపూర్ హైస్కూల్ కు సంబంధించిన స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో రాజకీయ పలుకుబడి ఉపయోగించుకుని కొందరు అక్రమ పత్రాలు సృష్టించి కబ్జాకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారని, అలాంటి వారు జైలుకు పోవడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మోరపల్లి రమణారెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ నాయకులు ఎస్ఎల్ గౌడ్, గోగూరి నరసింహారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు పొన్నాల చిరంజీవి, వంగల కిషన్ రెడ్డి, బండారి రమేష్, బండారిపల్లి లక్ష్మణ్ పాల్గొన్నారు. భూమిలో ఏ పర్మిషన్స్ లేకుండా ఒక సర్పంచ్కి పట్టాలు ఇచ్చే అధికారం లేదు. ఇప్పుడే నేను ఎంఆర్ఓ గారితో కూడా కనుక్కున్నా. ఎంఆర్ఓ గారు కూడా చెప్పడం జరిగింది. మరి అధికారం ఉన్నదని అధికార దుర్వినియోగం చేసి కబ్జాకు గురి చేసి ఈరోజు నా ల్యాండ్ అని దొంగ పత్రాలు సృష్టించి చేసినారు. ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు సంబంధించినటువంటి భూమి లోపల సర్వే ఏదైతే చేసినారో దాని ప్రకారంగా కాంపౌండ్ వాళ్ళు నిర్మించడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో ఈ యొక్క మండలమే కానీ మానకొండూరు నియోజకవర్గంలో కానీ ఇంచు భూమిని కూడా కబ్జా కానియలేదు. కబ్జా చేసుకున్నటువంటి నాయకుల దగ్గర నుండి తీసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఎవడైతే కబ్జాదారుడు ఉన్నాడో అక్రమంగా పత్రాలు సృష్టించినట్టు జైలుకు కూడా ఖాయం. ఈ ప్రభుత్వం వదలదు. కరీంనగర్లోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, డీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొర్వి అరుణ్ కుమార్లతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్లు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ప్రజాస్వామ్యంలో ఫలితాలు అనుభవించిన వారందరి కోసం అంబేద్కర్ పోరాటం చేశారని ఎమ్మెల్యే కవ్వంపల్లి అన్నారు. రాజ్యాంగంలో వారందరికీ శాశ్వత హక్కులు కల్పించిన గొప్ప మహానుభావుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పులి ఆంజనేయులు గౌడ్, గడ్డం విలాసరెడ్డి, గుండాటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేందర్ రెడ్డి గారు, సుడా చైర్మన్, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, పులి ఆంజనేయులు గారు, ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ అరుణ్ గారు, ఆ తర్వాత ఇతర నాయకులు అందరూ కూడా, మహిళా నాయకులు అందరి సమక్షంలో అంబేద్కర్ గారి వర్ధంతిని జరుపుకోవడం, ఆయన ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఆయన దళితులకే కాకుండా అణగారిన వర్గాలకు ఎవరైతే ఇంకా ఈ ప్రజాస్వామ్య ఫలితాలను అనుభవించలేని వాళ్ళందరి కోసం పోరాటం చేసి రాజ్యాంగంలో పర్మనెంట్గా వాళ్ళ కోసం హక్కులు కల్పించి చేసినటువంటి గొప్ప మహానుభావులు. పేదరికం నుండి పుట్టి చాలా విద్య అభ్యసించి అన్ని విధాల అన్ని వర్గాల ప్రజల్లో ఉన్నటువంటి రుగ్మతలు తొలగించడానికి, పేదరికాన్ని తొలగించడానికి, అస్పృశ్యతను నివారించడానికి నడుం కట్టినటువంటి మహానుభావుడు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున వర్ధంతి వేడుకలు జరుపుతా ఉన్నాం. ముఖ్యంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు, మిగతా నాయకులందరూ కూడా డిపార్ట్మెంట్ చైర్మన్
పులివర్ధన్ కుమార్ అందరం కూడా పెద్ద ఎత్తున వారి వర్ధంతి వేడుకలు జరుపుతా ఉన్నాం. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మరి అట్టడుగు వర్గాలతో పాటు ఈ దేశంలో అందరికీ గరీబ్ అమీర్ అందరికీ కూడా సమాన ఓటు కల్పించడమే కాకుండా స్వేచ్ఛ సమానత్వం కల్పించి ఈ దేశంలో అందరం కూడా మరి ప్రజలందరూ కూడా ఏకతాటిపై ఒకే రకమైనటువంటి ఫలాలు పొందాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు మరి రాజ్యాంగాన్ని అమలుపరిచినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వారి ఆశయ సాధన కోసం నిరంతరం కష్టపడతామని వారి ఆశయ. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని 195 మంది లబ్ధిదారులకు సుమారు 50,11,000 రూపాయల విలువ చేసే చెక్కులను అందించారు. అలాగే కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎన్టీఆర్ చౌరస్తాలో గల తిన్నంత భోజనం పేరిట ఏర్పాటు చేసిన ఫ్యామిలీ రెస్టారెంట్ను నగర మేయర్ సునీల్ రావుతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర మేయర్ సునీల్ రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, బీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, కార్పొరేటర్లు ఐలేందర్ యాదవ్, గుగ్గిల జయశ్రీ, నాయకులు గందే మహేష్ పాల్గొన్నారు. కరీంనగర్లోని 36వ డివిజన్లోని పలు అభివృద్ధి పనులను మేయర్ సునీల్ రావు ప్రారంభించారు. మంకమ్మ తోటలో నూతనంగా ఏర్పాటు చేయబోయే మంచినీటి పైప్లైన్ పనులకు కార్పొరేటర్ గుగ్గిల జయశ్రీ, శ్రీనివాసులతో కలిసి భూమి పూజ చేశారు. డివిజన్కు విచ్చేసిన మేయర్ను స్థానికులు ఘన స్వాగతం పలికారు. పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. ఎస్డీపీ వాటర్ సప్లై పైప్లైన్ నిర్మించుటకు శంకుస్థాపన చేశామని మేయర్ అన్నారు. అమృత్ 2లో భాగంగా ప్రతి డివిజన్లో మంచినీటి పైప్లైన్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దేశంలోనే మొట్టమొదటిగా కరీంనగర్లో ప్రతిరోజు మంచినీటి సరఫరా చేస్తున్నామని గుర్తు చేశారు. అనంతరం నగర మున్సిపల్ కార్యాలయంలో అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మున్సిపల్ కార్యాలయంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మేయర్ సునీల్ రావుతో పాటు మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పేయి, మున్సిపల్ అధికారులు, డివిజన్ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ, శ్రీనివాస్, డివిజన్ నాయకులు పాల్గొన్నారు. మరి గౌరవ కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్ గారితో కలిసి 5.5 లక్షల రూపాయలతో కొత్తగా మంచినీటి పైప్ లైన్ వేసే కార్యక్రమాన్ని పనులు ప్రారంభించడం జరిగింది. మరి పనులు కూడా వారం 10 రోజులు కంప్లీట్ చేసి ఈ ప్రాంతంలో గత కొంతకాలంగా ఎదుర్కొన్నటువంటి లో ప్రెషర్ గురించి సమస్య తొగిలిపోయి మరి ఉన్నటువంటి గృహాలకన్నిటి కూడా బ్రహ్మాండంగా మంచినీరు వచ్చే అవకాశం లభించబోతూ ఉన్నది. అదేవిధంగా కరీంనగర్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా అయితే అమృత్ 2 స్కీమ్లో కొత్తగా పైప్ లైన్ వేసే కార్యక్రమాలు కూడా పైపులు కూడా వచ్చినాయి కాబట్టి ఈ వారం 10 రోజులు ప్రారంభించబోతూ ఉన్నారు. దీనివల్ల నగరంతో పాటు విలీన గ్రామాలు 8 గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా భవిష్యత్తులో గత రాబోయే 30 సంవత్సరాల వరకు కూడా మంచినీటికి సంబంధించి ఎలాంటి సమస్య లేకుండా మరి ప్రజలు మంచినీటి తాగించే అవకాశం మున్సిపల్ కార్పొరేషన్ లభించబోతూ ఉన్నది. ఈ విధంగా కరీంనగర్ నగరం గత 5 సంవత్సరాలుగా మంచినీటి విషయంలో చాలా గొప్ప పురోగతి సాధించినటువంటి పాలకవర్గం. ఎందుకంటే గతంలో దినం తప్పి దినం వచ్చే నీటి నుంచి ఈరోజు ప్రతిరోజు మంచినీరు ఇచ్చే నగరంగా కరీంనగర్ మార్చినటువంటి ఘనత కూడా మా పాలకవర్గానికి దక్కిందని చెప్పి గర్వంగా చెప్పుకోదలుచుకున్నాను. త్వరలోనే 24 గంటలు మంచినీరు ఇచ్చే నగరంగా కూడా పైలట్ ప్రాజెక్ట్ చేపట్టిన హౌసింగ్ బోర్డు ప్రాంతంలో ఈ నెలాఖరులోగా లేకపోతే వచ్చే నెల మొదటి వారంలోగా ప్రారంభించబోతా ఉన్నాం. ఈ విధంగా దశల వారీగా అన్ని రంగాల్లో కూడా నగరాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత మా పాలకవర్గాంది. 100 కోట్ల రూపాయల నిధులు మరి అన్ని రకాలుగా కూడా సమీకరించుకొని ప్రజలకు ఏవైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు తీర్చే ప్రయత్నం చేయడం జరిగింది. ఒకవైపు రోడ్లు కావచ్చు, ఒకవైపు డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఒకవైపు మంచినీటికి సంబంధించింది కావచ్చు, ఒకవైపు శానిటేషన్ సంబంధించి కావచ్చు.
మహిళా సమస్యల పరిష్కారానికి శుక్రవారం సభ వేదికను సద్వినియోగం చేసుకోవాలని అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ అన్నారు. మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ రూరల్ మండలంలోని గోపాల్పూర్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం సభను నిర్వహించారు. మహిళలు తమ సమస్యలను శుక్రవారం సభ ద్వారా తమ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. సభ అనంతరం దరఖాస్తులను స్వీకరించి పరిష్కరిస్తామని చెప్పారు. ఆరోగ్య అంగన్వాడీ సిబ్బంది శుక్రవారం సభకు హాజరవుతారని, వారి సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు. ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా మహిళలందరికీ సుమారు 50 రకాల పరీక్షలను ఉచితంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కర్ర సబిత, డిప్యూటీ డిఎంహెచ్ఓ సాజీదా, డీసీపీఓ పర్వీన్, ఎంపీడీఓ సంజీవ్, వైద్య అధికారి శోభ పాల్గొన్నారు. కరీంనగర్లోని గీతా భవన్ చౌరస్తాలో డ్రైనేజీ చెడిపోవడంతో పలువురు పాదాచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఇది గమనించిన ట్రాఫిక్ పోలీసులు శ్రమదానంతో సమస్యను పరిష్కరించారు. తరచూ ప్రమాదాలు సంభవించడంతో ట్రాఫిక్ ఎస్ఐ మహమ్మద్ ఇషా గుర్తించి తన సిబ్బందితో కలిసి డ్రైనేజీ పైన చాంబర్ వేయించారు. వీరి చొరవతో డ్రైనేజీని చాంబర్ ద్వారా పూడ్చివేయడంతో పలువురు వాహనదారులు, పాదాచారులు పోలీసులను అభినందించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నిర్వహించారు. మండల కేంద్రంలో జేఏసీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అలాగే రామకృష్ణ కాలనీలో దళిత సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని నేతలు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మీసాల అంజయ్య, వేల్పుల ఓదేలు యాదవ్, పారునంది జలపతి, గుజ్జుల ప్రణీత్ రెడ్డి, మాతంగి లక్ష్మణ్, సుగుర్తి జగన్, సంగుపట్ల మల్లేశం, బోయిని కొమ్రయ్య, వంతడ్పుల సంపత్, ఖమ్మం కృష్ణ, పొన్నం అనిల్ గౌడ్, ఎలుక ఆంజనేయులు, జేఏసీ దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు. అరవైవ వర్ధంతి సందర్భంగా ఈరోజు తిమ్మాపూర్ మండల ఎడుకోటల్లో దళితులు, బహుజనులు అందరూ కలిసి ఘనంగా అంబేద్కర్ గారికి నివాళులర్పించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి అందరూ తిమ్మాపూర్ మండలంలో ఉన్న జేఏసీ మరియు వివిధ పార్టీల అధ్యక్షులు, మాజీ సర్పంచులు, దళిత నాయకులు మరియు అదేవిధంగా ప్రెస్ సోదరులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ మేధావిగా గుర్తింపు పొంది చాలా విద్యను అభ్యసించి ఈ యొక్క రాజ్యాంగాన్ని రచించి మన ప్రపంచమే మెప్పొందగ వ్యక్తిగా, మేధావిగా ఈరోజు అంబేద్కర్ గారు ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళి వారి యొక్క అడుగుజాడల్లో వారి సూచనలు సమీకరించు, బోధించు, సమీకరించు, పోరాడు అనే విధంగా ఈరోజు
తిమ్మాపూర్ మండలంలో ఉన్న అందరూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు. జై భీమ్, జై. కరీంనగర్ నుండి శబరిమలైకు మహాపాదయాత్రగా వెళ్లి శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకుని తిరిగి వచ్చిన గడప నాగరాజు గురుస్వామిని ఘనంగా సన్మానించారు. కరీంనగర్ భగత్ నగర్ జెడ్పీ క్వార్టర్స్లో గల హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో 14వ డివిజన్ కార్పొరేటర్ దిండిగాల మహేష్ గడప నాగరాజును శాలువాతో సత్కరించారు. ఎంతో కఠినమైన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని కరీంనగర్ నుండి శబరిమలైకు నడుచుకుంటూ వెళ్లడం చాలా కష్టమని దిండిగాల మహేష్ అన్నారు. 140 మంది అయ్యప్ప స్వాములను తీసుకుని వెళ్లడం గడప నాగరాజుకి సాధ్యమైందని కొనియాడారు. మానవ జన్మ ఎత్తి జన్మలో ఒక్కసారైనా అయ్యప్పమాల ధరించి మహాపాదయాత్రగా శబరిమలైకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఈవో కాంతారెడ్డి, సాయిబాబా టెంపుల్ శ్రీనివాస్, రవీందర్, బాలభాస్కర్, జ్ఞానేశ్వర్, ప్రవీణ్, రమేష్ గౌడ్ మరియు అయ్యప్పలు పాల్గొన్నారు. అఖిలాండ కోటి అయ్యప్ప స్వామి ఆశీస్సులతో గత 24 సంవత్సరాల కరీంనగర్ నుంచి వెళ్ళి శబరిమల పాదయాత్ర చేస్తూ దిగ్విజయం చేసుకున్నటువంటి ఆ నాగరాజు గురుస్వామికి ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా వారి వెంట వెళ్తున్నటువంటి భక్తులందరూ కూడా శుభంగా ఉండాలని, వారి కుటుంబాలు కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ, వీరి నడకను కానీ ఈ పాదయాత్రగా చూడకుండా భక్తి శ్రద్ధలతో నడుస్తున్నటువంటి ఈ పాదయాత్రను మీరు అందరూ ఆదర్శంగా తీసుకొని మీరు కూడా ప్రజలకు అయ్యప్ప సేవ చేసుకుంటూ ప్రజలందరూ మంచిగా ఉండాలని కోరుకొని సెలవు తీసుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బస్టాండ్ ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గత 2 ఏళ్లుగా ముసుగు తొలగించకపోవడంతో అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా అఖిలపక్ష ఆధ్వర్యంలో రాహజీవ్ రహదారిపైన రాస్తారోకో చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి ఉన్న ముసుగును వెంటనే తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అయితే గత 2 ఏళ్లుగా బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహ స్థలం ఆర్టీసీకి సంబంధించింది కావడంతో అధికారులు నిలిపివేశారు. దీంతో 2 ఏళ్లుగా అంబేద్కర్ విగ్రహం ముసుగుతో అలాగే ఉండిపోయింది. దీంతో అఖిలపక్షం ఆధ్వర్యంలో నేడు తిమ్మాపూర్ రాజీవ్ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ఇప్పటికైనా వెంటనే అంబేద్కర్ విగ్రహానికి ఉన్న ముసుగు తొలగించాలని డిమాండ్ చేశారు. గత 2 ఏళ్లుగా ఆర్టీసీ బస్టాండ్ స్థలంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ఆర్టీసీ సిబ్బంది కాపలాగా ఉంటున్నారు. 2 ఏళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అంబేద్కర్ విగ్రహానికి ఉన్న ముసుగును తొలగించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకుని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని కోర్టు చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వ్రాసిన రాజ్యాంగానికి విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని నగర సిపిఎం కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా కార్మిక హక్కుల చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. రైతు వ్యతిరేక చట్టాలు తీసుకుని వచ్చి కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తుందని తెలిపారు. దేశానికి బంగారు పతకాలు అందించిన మహిళా రెజ్లర్లపై బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ లైంగికంగా వేధించినా క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. రాజ్యాంగానికి విఘాతం కలిగించే మతోన్మాద శక్తులను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రజలంతా ఏకమై ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాంపల్లి శ్రీనివాస్, సదానందం, శ్రీకాంత్ పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 65వ వర్ధంతిని పురస్కరించుకొని సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు మతోన్మాద బీజేపీ రాజ్యాంగానికి తూట్లుపడిచే విధంగా రాజ్యాంగాన్ని ఈరోజు పరిహాసం చేస్తూ ఉన్నది. ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ప్రజలందరూ కలిసి భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరిపైన ఉన్నది. ఈరోజు బీజేపీ రాజ్యాంగానికి తూట్లు పొడిచడం ఒకటే కాకుండా రాజ్యాంగ పరిరక్షణ హక్కులన్నింటినీ కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి కార్మిక చట్టాలు కావచ్చు,
అట్లాగే రైతు చట్టాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈరోజు బీజేపీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉన్నది. 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికులకు వ్యతిరేకంగా యాజమాన్యాలకు అనుకూలంగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నది. రైతు నల్ల చట్టాలను కూడా చేసింది. ఇలా అనేక మంది ప్రజలపైన ఒక్క దేశం కోసము ధర్మం కోసము అని చెబుతూనే ఈ దేశంలో ఉన్నటువంటి సంపదలను కార్పొరేట్ శక్తులకు అమ్మే విధంగా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ప్రజలందరూ ఏకమై ఐక్యంగా భారత రాజ్యాంగాన్ని రక్షించి మతోన్మాద బీజేపీని పారదోలవలసినటువంటి అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా సిపిఎంగా ప్రజానీకానికి విజ్ఞప్తి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలోని ఓ కళ్యాణ మండపంలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తన తల్లిని మరువలేని ఆ వరుడు తల్లి ఫోటోను దేవుళ్ల పక్కనే ఉంచి వివాహం జరిపించాడు. చొప్పదండికి చెందిన సింహాచలం శశికళ జగన్మోహన స్వామి చిన్న కూతురు విష్ణుప్రియకు హైదరాబాద్కు చెందిన తౌటం వెంకటేశ్వర్లు జయలక్ష్మి దంపతుల ఏకైక పుత్రుడు నవీన్ కుమార్తో వివాహం నిశ్చయమైంది. ఈ వివాహ వేడుకల్లో వినూత్నంగా తల్లి ఫోటోను రూపొందించి అందరూ ఆశ్చర్యపడేలా నెలకొల్పాడు పెళ్లికొడుకు. పెళ్లిలోనే కాదు, ప్రతిరోజు దేవుళ్ల ఫోటోలతో పాటు అమ్మను కూడా పూజిస్తూ ఉంటాడని బంధువులు చెప్తున్నారు. అనారోగ్యంతో తల్లి మృతి చెందడంతో వరుడు ఎంతో దిగ్భ్రాంతికి లోనయ్యాడని చెప్పారు. అమ్మంటే ఎంతో ఇష్టమని, అమ్మను దూరం చేసిన దేవుడు లేడని, కొద్ది రోజులు దేవుణ్ణి నమ్మలేదని, జన్మనిచ్చిన తల్లిని దేవతగా భావించి పూజ గదిలో ఫోటో ఏర్పాటు చేసుకుని పూజిస్తూ ఉంటాడని తెలిపారు. తల్లిని దైవంగా భావించడం గొప్ప విషయమని పలువురు కొనియాడారు. డెబ్బై 78వ హోంగార్డ్స్ రైజింగ్ డే వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమానికి ప్రొబేషనరీ ఐపీఎస్ యాదవ్ వసుంధర ఫౌరెబీతో కలిసి సిపి అభిషేక్ మహంతి వేడుకలను ప్రారంభించారు. కమిషనరేట్ వ్యాప్తంగా ప్రతిభ కనబర్చిన 15 మంది హోంగార్డులను గుర్తించి వారికి ప్రశంసా పత్రాలతో పాటు జ్ఞాపికలను అందజేసి సిపి అభినందించారు. పోలీసు శాఖలోని అన్ని విభాగాలలో హోంగార్డులు సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు. కమిషనరేట్లోని బ్లూ కోట్స్, ట్రాఫిక్, శాంతి భద్రతల విధులు, నైట్ పెట్రోలింగ్లలో హోంగార్డులు పనిచేయలేని విభాగం లేదని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సేవలు అందించారని, క్షేత్రస్థాయిలో హోంగార్డ్స్లే ఎక్కువ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. కావున క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటు ప్రొబేషనరీ ఐపీఎస్ యాదవ్, వసుంధర ఫౌరెబీ, అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ, పోలీసు అధికారులు, హోంగార్డులు, సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మల్లాపూర్ గ్రామంలో దొంగ బాబా హల్చల్ చేశారు. వేకువజామునే గ్రామంలో గుర్రంపైన తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. గ్రామ ప్రజలు ఒక్కసారి బాబాను చూడడంతో వేషధారణకు అవాక్కయ్యారు. ఊరు విడిచి వెళ్లాలని గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. గ్రామ ప్రజల ఆందోళనకు భయపడి దొంగ బాబా పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఎన్నికల హామీలను నెరవేర్చి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నామని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను కరీంనగర్లోని కళాభారతిలో ఘనంగా నిర్వహించారు. ఉచిత విద్యుత్, 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ వంటి ఎన్నో హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిందని నరేందర్ రెడ్డి అన్నారు. ఏడాదిలోని 50,000 పైచిలుకు ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా 3,500 మందికి ఇండ్లను మంజూరు చేయబోతున్నామని పేర్కొన్నారు.
ప్రజాపాలనపై తెలంగాణ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ప్రదర్శించిన జై జై హే ప్రజాపాలన నృత్య నాటకం ఆకట్టుకుంది. 40 మంది కళాకారులు ప్రభుత్వ పథకాలను గురించి తెలియజేసే నృత్య నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్, లక్ష్మీ కిరణ్, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా అధికారులు, సమైక్య సంఘాల సభ్యులు, కళాకారులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. అంటే నాకు నిజంగానే రోమాలు నిక్కవచ్చుకుంటున్నాయి తమ్మి. తెలంగాణ అనగానే మనకి గుర్తొచ్చేది ఎంతో మంది అమరవీరుల త్యాగాలు. ఇంతకు ముందు లెక్క దోసుకుని ఆడంట. ఇంకా నామకం ఏం చూస్తున్నామా? నడురు నడురు ఈ దరఖాస్తు ఇవ్వరి. నూతన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ, ముఖ్యంగా మహిళా లోకానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించి దాదాపు 110 కోట్ల రూపాయల ఉచిత టికెట్లు మరి మహిళలకు ఉచిత ప్రయాణం అందించడం జరిగింది. అదేవిధంగా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అందిస్తూ ఉన్నాం. 500 రూపాయలకే గ్యాస్ ఇస్తూ ఉన్నాం. అదే కాక ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా హాస్టల్ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో దాదాపు 40% మేరకు మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం జరిగింది. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. దాదాపు 50,000 ఉద్యోగాలు ఒక సంవత్సర కాలంలో ఇవ్వడం జరిగింది. అంతేకాక ఈరోజు నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సర కాలంగా ప్రభుత్వం ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన మాటను చేసుకుంటూ ముందుకెళ్తాము. కాబట్టి సంవత్సర కాలంలో ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతూ కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ బాలురా తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల కళాశాలలో తనిఖీలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చిన స్పెషల్ ఆఫీసర్లు, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ డిప్యూటీ సెక్రటరీ నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా సదరు పాఠశాలలో వార్డెన్గా పనిచేస్తున్న ఇర్ఫాన్ అక్రమాలు చేశారంటూ గత 2 రోజుల క్రితం వార్డెన్ ఇర్ఫాన్పై ఫిర్యాదులు రావడంతో విచారణ జరిపి నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ప్రతి నెల జరిగే సాధారణ తనిఖీల్లో భాగంగా విచారణ చేస్తున్నారని పాఠశాల సిబ్బంది తెలిపారు. ఇదే విషయంపై మైత్రి ఛానల్ వివరణ కోరగా డిప్యూటీ సెక్రటరీ నాగలక్ష్మి జనరల్ విజిట్లో భాగంగా వచ్చామని తెలిపారు. ఫిర్యాదుపై మైత్రి ఛానల్ వివరణ కోరగా అది ఇంటర్నల్ ఇష్యూ అంటూ దాటవేశారు. ఇక పాఠశాల ప్రిన్సిపల్ కూడా ఇదే తరహాలో నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. హాస్టల్లో అక్రమాలు జరుగుతున్నాయని ప్రశ్నించగా ఇదంతా ఇంటర్నల్ ఇష్యూ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు అధికారులు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు. ముస్తులాపూర్ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పలువురి నివాళులు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మహోన్నతుడిని కొనియాడిన నేతలు.
195 మంది లబ్ధిదారులకు 50 లక్షల విలువైన చెక్కుల పంపిణీ. అంబేద్కర్ ద్వారానే తెలంగాణ సిద్ధించిందన్న ఎమ్మెల్యే గంగుల. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.